హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టేస్టీ అండ్ స్పైసీగా బ్రెడ్తో స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా బ్రెడ్ని ఈ విధంగా 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ని కట్ చేసి తీసుకోవాలి. దీనికోసం నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యితో కానీ నూనెతో కానీ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ పైన వైపు కూడా ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు బాగా రోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ బాగా రోస్ట్ అయ్యాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోండి. చూడండి, బ్రెడ్ని ఈ విధంగా క్రిస్పీగా వచ్చేటట్టుగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసి వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు టమోటా ముక్కలు కూడా వేసి టమోటాలు ఇందులో బాగా మగ్గేలా వేయించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఇందులో పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చివరిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో బాగా కలిసే విధంగా ఫ్లేమ్ని తగ్గించుకొని వేయించుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను టమాటా కెచప్, అలాగే 1 స్పూను వెనిగర్ని వేసుకోవాలి. వేడిగా ఉన్న ప్యాన్ మీదనే బ్రెడ్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ బ్రెడ్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.